ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. ఆమెన్. ఏ పనిని నువ్వు పూనుకున్నావు? ఏ పనిని ప్రారంభించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? అమ్మో, ఈ పని ప్రారంభిస్తే నేను అది చేయలేనేమో, ఈ పనిలో నాకు అంత టాలెంట్ లేదు కదా, అమ్మో ఇది నేను చేయలేనేమో అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకొని ఈ పనిని పూనుకో, దేవుడు నీకు సక్సెస్ ఇస్తానంటున్నాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టడానికి అతడు పూనుకున్నప్పుడు తన తండ్రి అయిన దావీదు బాధ్యతలన్నీ సొలొమోనుకు అప్పగిస్తాడు. ఇప్పుడు అతడు యవ్వన వయసులో ఉండగా ఇప్పుడు అతడు తన బాధ్యతలు తీసుకుని ఆ మందిరాన్ని కట్టాలని పూనుకుంటాడు. అతడు పూనుకున్నప్పుడు సొలొమోనుకి అతనికి జ్ఞానం లేదు. ఇంకా అతని జీవితంలో అమ్మో ఈ వయసులో నేను కట్టగలనా, ఈ వయసులో నేను ఇది సాధించగలనా? ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావు, నీ వయసు చాలా చిన్నది కావచ్చు, ఈరోజు నువ్వు చాలా చిన్నవాడో కావచ్చు. అమ్మో ఈ చిన్న ఇదిలో నేను చేయగలనా, ఇదిగో నేను చాలా చిన్నవాడిని కదా, ఈ పనిని నేను చేయగలనా అమ్మో అనుకుని నువ్వు ఇంకా వెనకడుగు వేస్తున్నావేమో. చెయ్యాలనేది నీకుంది కానీ చేయలేని పరిస్థితి, ఆ బలం సరిపోదేమో, ఇదిగో ఆ ధైర్యం సరిపోదేమో అనుకుని నువ్వు వెనకాడుతున్నావేమో. ఈరోజు ప్రభు నిన్ను బలపరిచే మాట, కమాన్ పని పూనుకో. నువ్వు ఏది స్టార్ట్ చేయాలనుకున్నావు, ఏది ప్రారంభించాలనుకుంటున్నావు, ఇప్పుడే అది ఈరోజే ప్రారంభించు. దేవుడు నీ పక్షాన అద్భుతం చేస్తానంటున్నాడు. నువ్వు ఈరోజు బలం పొందుకొని ధైర్యము పొందుకొని ఈ పనిని ప్రారంభించు. దేవుడు గొప్ప విజయంలో నిన్ను నడిపిస్తాడు. మనం చేయాలనుకుంది, రేపు చేయాలనుకుంది ఈరోజే మనం చేయాలి. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, రేపు అనేది మనం ఎలా ఉంటామో తెలియదు. ఈరోజు నువ్వు స్టార్ట్ చేయి, ఈరోజు ప్రభువుని ముందు పెట్టుకుని స్టార్ట్ చేయి. నీ పనిని దేవుడు సఫలపరచబోతున్నాడు. నీవు ధైర్యము తెచ్చుకొని, నీవు బలము తెచ్చుకొని ఈ పనిని పూర్తి చేయి అంటున్నాడు దేవుడు. ఈ పనిని ప్రారంభించు అంటున్నాడు దేవుడు. అవును, ఈరోజు ఇంకా అక్కడే కూర్చొని, ఇంకా నువ్వు ఆ సతికిల పడి, ఇంకా ఆ స్థానంలోనే కూర్చొని చేయాలనుకుంటున్నామండి. చేయాలనుకుంటున్నాం కానీ ధనం సరిపోవట్లేదు, బలం సరిపోవట్లేదు, ధైర్యం సరిపోవట్లేదు. అమ్మో దీంట్లో నేను ఒకవేళ దీంట్లో దిగితే ఇంకా మునిగిపోతానేమో, ఇంకా నేను ఇదైపోతానేమో, ఇంకా లేనిపోయిన అప్పుల్లోనికి వెళ్ళిపోతానేమో. ఇంకా దెక్క ముందే ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు? ఇంకా నువ్వు ఆ పనిని ఇంకా నువ్వు స్టార్ట్ చేయకముందే ఎందుకు నువ్వు ఆ అనాలోచనకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఆ బ్యాడ్ ఆలోచనలో నువ్వు వెళ్ళిపోతున్నావు? దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా. పనిని పూనుకొని ధైర్యముగా ముందడుగువై నీ పనిని సఫలపరచబోతున్నాడు. ఇదిగో నీ దగ్గర గొప్పవి లేకపోవచ్చు, నీ దగ్గర లక్షల కోట్లు లేకపోవచ్చు, నీ దగ్గర ఏదుందో ఆ చిన్నదాంతో ప్రారంభించు. బలం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని పనిని పూనుకో. దేవుడు నీ పనిని ఆశీర్వదించబోతున్నాడు, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న నీవు ధైర్యము పొందుకొని పని పూనుకొని ప్రారంభించు. అలనాడు సొలొమోను, అతడు ధైర్యం లేని పరిస్థితిలో సొలొమోను మందిరం కట్టడానికి ధైర్యముగా ముందుకు దిగాడు. దేవుడు అతని పనిలో గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఎంత అందంగా కట్టాడండి సొలొమోను దేవాలయం. అసలు ఆ ప్రాకారం ఎంత అందంగా ఉందండి. మీరు చూస్తున్నారు కదా, ఎంత అందమైన ప్రాకారం, ఎంత అందమైన మందిరం. అసలు ఆ పరిశుద్ధ మందిరం, ఆ పరిశుద్ధ స్థలం, అక్కడ ఉన్న పనిముట్లు, ఇదిగో అతి పరిశుద్ధ స్థలం. అసలు ఆ దేవాలయం మీరు చూస్తున్నారు, ఎంత అందంగా ఉందండి దేవాలయం. ఇంత అందమైన దేవాలయం కట్టడానికి అలనాడు సొలొమోను ప్రారంభించక ముందు అతడు కొంత భయపడ్డాడు, కానీ ప్రారంభించిన తర్వాత ఇదిగో ఇంత అందంగా ఆ పనిని కంప్లీట్ చేశాడండి. ఇదిగో సహకారులను దేవుడు నిలబెట్టాడండి. అనేక మందిని దేవుడు సహకారులను నిలబెట్టి ఇంత అందమైన దేవాలయం కట్టడానికి అతడు సహకరించాడు, అతడు ముందడుగు వేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సొలొమోను ముందడుగు వేసి అతడు ధైర్యం తెచ్చుకుని ముందు అడుగు వేసినట్లుగా నీవు కూడా ఈ వాగ్దానం వింటున్న నీవు ధైర్యము పూనుకొని ఆ పనిని నువ్వు స్టార్ట్ చేయి. సొలొమోను ఎంత అందముగా తన జీవితాన్ని దేవుడు తీర్చిదిద్దాడో నీ లైఫ్ను కూడా దేవుడు అంత అందంగా, అంత విలువగా నీ జీవితాన్ని కూడా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రములు. అవునయ్యా, ధైర్యము తెచ్చుకొని బలము తెచ్చుకొని ఈ పనిని ప్రారంభించు అంటున్నావు. ఇంకా మేము ప్రారంభించని స్థితిలో అక్కడే ఉండి మేము ఇంకా భయపడుతున్నామేమో, ఇంకా ధైర్యం సరిపోవట్లేదేమో, బలం సరిపోవట్లేదని అక్కడే కూర్చుని మేము ఆలోచిస్తున్నామేమో. ప్రభువా, ఈరోజు ధైర్యం తెచ్చుకొని పనిని ప్రారంభించు, నేను నీతో ఉన్నాను అన్నావు. ఎస్, అవును తండ్రి. ఈరోజు నేను కూడా ధైర్యము బలము తెచ్చుకొని ఈ పనిని నేను ప్రారంభిస్తున్నానని బిడ్డలు ఈరోజే ఆ పనిని ప్రారంభించి వారు గొప్ప ఆశీర్వాదం పొందుదురు గాక అని ఆజ్ఞాపిస్తున్నాం. ఈ వాగ్దాన బిడ్డల జీవితంలో నెరవేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.